స్తోత్రం 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 కూటమి ప్రారంభం నుండి ముగింపు వరకు పరిశుద్ధాత్మ దేవుడే దిగి వచ్చి భారం వహించి నడిపించినట్లుగా స్తోత్రించేదము. స్తోత్రం 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 స్తోత్రం. ఈ లైవ్ లో జరుగుతున్న ఆరాధన అంతయు దేవుడే జయకరంగా జరిగించినట్లుగా వింటున్న ప్రతి బిడ్డలతో దేవుడే తన భారం వహించి నడిపించినట్లుగా స్తోత్రించదము. స్తోత్రం 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 స్తోత్రం. ఆయన సన్నిధిలో పాడుటకు స్తుతించుటకు దేవుని కనపరచుటకు తన ఉన్నతమైన మహిమతో నింపునట్లుగా స్తోత్రించెదము. స్తోత్రం 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 స్తోత్రం. సంఘ బిడ్డలు ఎక్కడైతే కూడి ఉన్నారో అక్కడక్కడ దేవుడే తన మహిమతో నింపునట్లుగా ప్రతి బిడ్డను దేవుడే నడిపించినట్లుగా స్తోత్రించదము. స్తోత్రం 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 స్తోత్రం. సమాధానం లేక అటు ఇటు తిరుగుతున్న ఇతర సంఘం నుండి నమ్మకం యథార్థమైన ఆత్మలను దేవుడే బలపరిచినట్లుగా స్తోత్రించదము. స్తోత్రం 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 స్తోత్రం. కూటాన్ని నడిపిస్తున్న దైవ సేవకులకు విశేషమైన కృప ఇచ్చి పరలోక సందేశమును సియోన్ నుండి దేవుడే మనకు అనుగ్రహించినట్లుగా స్తోత్రించదము. స్తోత్రం 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 స్తోత్రం
Sotram, 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 Sotram. విన్న వాక్యము విడిచిపెట్టకుండా మన హృదయంలో అమర్చుకుని వాక్యానుసారంగా జీవించుటకు దేవుడే తన కృప ఇచ్చినట్లుగా స్తోత్రించదము. స్తోత్రం, 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 Sotram, 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 Sotram. అనుక్షణము దేవుడే తన రెక్కల కింద భద్రపరిచి ప్రతి బిడ్డని దేవుడే తన హస్తం కింద దేవుడే నడిపిస్తున్న విధానం కొరకు స్తోత్రించదము. స్తోత్రం, 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 Sotram, 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 Sotram. Let all praise God. Sotram, 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 Sotram. That the Lord Himself might undertake all this life service. Praise God for that. ఆరాధనంతయు దేవుడు భారం వహించినట్లుగా స్తోత్రించెదము. Sotram, 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 In the service, the gracious presence of God Almighty fill the entire service. Those who are watching this live. ఆరాధనంతట్లో మహిమగల దేవుని సన్నిధి కనబడినట్లుగా స్తోత్రించెదము. Sotram, 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 In whatever state people might come or listen this live, they must experience the presence of God and surrender themselves. ఏ స్థితిలో జన్మ వచ్చినప్పటికీ దేవుని సన్నిధిని అనుభవించి సమర్పించినట్లుగా స్తోత్రించెదము. Praise the Lord. Everyone should worship the Lord with truth and the Spirit in the beauty of holiness. ఆత్మతోనూ సత్యముతోనూ పరిశుద్ధాత్మతో దేవుని ఆరాధించినట్లు స్తోత్రించెదము. That the Lord might help everyone to cling on the grace of worshiping God with the fear and the reverence, and that their worship might please to God. Let all praise God. కృపను ఆనందించి దినానికి భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన ఆరాధన చేయనట్లుగా స్తోత్రించెదము. That the Lord Almighty help to heal the bodies as a living sacrifice, holy and acceptable to God. దేవునికి పరిశుద్ధమును అనుకూలమైన సజీవ యాగముగా మన శరీరములను దేవునికి అర్పించినట్లు స్తోత్రించెదము. Praise the Lord. Praise the Lord. That our believer might not be a Sunday Christian, but they prepare themselves every day in their life. విశ్వాసులు ఆదివారం క్రైస్తవులుగా కాక మొదటి దినమందే సిద్ధపడి వచ్చినట్లు స్తోత్రించెదము. The Lord might rise in our midst with the glory. దేవుడు మన మధ్యలోనికి మహిమతో దిగి వచ్చినట్లు స్తోత్రించెదము. Praise the Lord, 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 praise the Lord. God's people of God might come in the presence of God in our time. దేవుని జనులు సకాలంలో ఆయన సన్నిధికి వచ్చినట్లు స్తోత్రించెదము. Praise the Lord.
God should remove all the hindrances today in today worship. ఆటంకములన్నీ తొలగించి దేవుడు తన సన్నిధికి జనులను తీసుకువచ్చినట్లు స్తోత్రించెదము. Praise the Lord, 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 praise the Lord. God should fulfill all the promises of God. వ్యాధిగ్రస్తులను స్వస్థపరిచి తన సన్నిధికి నడిపించినట్లు God should fulfill all the promises of God. ఆయన వాగ్దానములన్నిటినీ దేవుడు నెరవేర్చినట్లు స్తోత్రించెదము. Praise the Lord, praise the Lord, praise the Lord, praise the Lord. Lord should give the grace to meet all the needs of the people. వ్యాధిగ్రస్తులను స్వస్థపరిచి తన సన్నిధికి నడిపించినట్లు స్తోత్రించెదము. Praise the Lord, 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 praise the Lord. Hallelujah. Those who are listening to our live program, the God should heal those people. ఈ లైవ్ ప్రోగ్రామ్ చూస్తూ వ్యాధిగ్రస్తులైన వారందరినీ దేవుడు స్వస్థపరిచినట్లు స్తోత్రించెదము. Praise the Lord. Praise God for the Father, Son and Holy Spirit. తండ్రి కుమార పరిశుద్ధాత్మకి స్తోత్రించెదము. Praise the Lord, 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 praise the Lord. Hallelujah. Stotram, stotram, mana rakshakuni, kirtinchadamo, kirtinchadamo, mana prabhuni, stotrinchadamo, stotrinchadamo, mana rakshakuni, kirtinchadamo, kirtinchadamo, mana prabhuni, stotrinchadamo, stotrinchadamo, mana rakshakuni, kirtinchadamo, kirtinchadamo, mana prabhuni, papashayavanu, paralokanadu, papalalu pranayichinna parishuddha raja, stotrinchadamo, stotrinchadamo, mana rakshakuni, kirtinchadamo, kirtinchadamo, mana prabhuni, stotrinchadamo, stotrinchadamo, mana rakshakuni, kirtinchadamo, kirtinchadamo, mana prabhuni, shuddha jalamulatu mammo shuddhikarinchu, shuddha vastamuloyeti mammo sturtinchedam, shuddha jalamulatu mammo shuddhikarinchu, shuddha vastamuloyeti mammo sturtinchedam, stotrinchedam, stotrinchedam, mana rakshakuni, kirtinchedam, kirtinchedam, mana prabhuni. Hallelujah, 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 hallelujah. Stotram, 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 stotram. Hallelujah, praise the Lord. పంచగాయములు పొందిన ప్రభు అనే పాట పాడతాం. పంచగాయములు పొందిన ప్రభువా, పరిశుద్ధతను కాచితివే, పంచగాయములు పొందిన ప్రభువా, పరిశుద్ధతను
పరిశుద్ధ రక్తముగా చీలివే. నీ నిత్య ప్రేమను సిలువపై చూచుచు నీ యొద్దకే నేను వచ్చితిని. నీ నిత్య ప్రేమను సిలువపై చూచుచు నీ యొద్దకే నేను పంచగాయము పొందిన ప్రభువా, పరిశుద్ధ రక్తముగా చీలివే. నాతో కలిసి పాడాలి. పరిశుద్ధ రక్తముగా చీలివే. గౌర సిలువను మోసెను. గౌర పాపిని రక్షింపను. గౌర సిలువను మోసెను. గౌర పాపిని రక్షింపను. నీ కళ్ళు చేతులు గాయము. నీ కళ్ళు చేతులు గాయము. నా హృదయమును మార్చుము రక్షకా. నా హృదయమును మార్చుము రక్షకా. పంచగాయము పొందిన ప్రభువా, పరిశుద్ధ రక్తముగా చీలివే. పంచగాయము పొందిన ప్రభువా, పరిశుద్ధ రక్తముగా చీలివే. ముళ్ళ కిరీటము శేషమై మొండిరి బావుగా కడినాములే. ముళ్ళ కిరీటము శేషమై మొండిరి బావు కడినాములే. నన్ను దర్శి సిలువపై, నన్ను దర్శి సిలువపై నా తలపులకు జయమీచుటకు. నా తలపులకు జయమీచుటకు. పంచగాయము పొందిన పరిశుద్ధ రక్తముగా చీలివే. పంచగాయము ఆయన అమూల్యమైన రక్తం శుద్ధి చేసి సహించలేక మోగితివి. సహించలేక మోగితివి. నీ గాయముల ఔషధము. నీ గాయముల ఔషధము. నా దేహమునకు స్వస్థతనిచ్చితివి. నా దేహమునకు స్వస్థతనిచ్చితివి. పంచగాయము ఈ పంచగాయము గురించి పాడుతున్న దేవుని స్వస్థత నీ శరీరం దేవుని చేస్తున్నాను. పంచగాయము పొందిన ప్రభువా, పరిశుద్ధ రక్తముగా చీలివే. ప్రాణ సిలువపై పక్కలో పొడిచిగా. ప్రాణము సిలువపై పక్కలో పొడిచిగా. నిర్దోషమైన రక్తము, నిర్దోషమైన రక్తము, నిర్దోషమైన రక్తము. నీతి పుట్టునియా మార్చితియేగా.
हे मेरे मन यहोवा को धन्य धन्य कहा। Hallelujah. मेरे मन यहोवा को धन्य धन्य कहो। मेरे मन यहोवा को धन्य धन्य कहो। जो चीज़ मुझे उसको धन्य कहो। ये
ఈ లైవ్ ద్వారా ఎందరైతే నీ ఆరాధనలో కూర్చుంటున్నారో వారందరితో మాట్లాడారు. మీ దివ్యమైన సందేశం దయచేసి ప్రభావం సియోను నుంచి నీ ప్రకటన మీరు దయచేసి మీ శ్రేష్టమైన మాటలను వినిపింపజేసి ఇదే మహిమతో యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధమైన నామములో ఈ లైవ్ ప్రోగ్రామ్ని మీ ఇళ్ళలో నుండి వీక్షిస్తున్న మీ అందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభము కలుగుగాక. ఆమేన్. ఈ ఉదయకాల సమయంలో మన ధ్యానం నిమిత్తమై హబక్కూకు గ్రంథం 3వ అధ్యాయము 17వ వచనం నుండి
19వ వచనం వరకు చదువు. అంజూరపు చెట్లు పూయకుండినను, అంజూరపు చెట్లు పూయకున్నను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ద్రాక్ష చెట్లు ఫలించకపోయినను, ఒలీవ చెట్లు కాపులేక ఉండినను, ఒలీవ చెట్లు కాపులేకపోయినను, చేనిలోని పైరు చేనిలోని పైరు పంటకు రాకపోయినను, పంటకు రాకపోయినను, గొర్రెలు దొడ్డిలో లేకపోయినను, గొర్రెలు దొడ్లో లేకపోయినను, సాలలో పశువులు లేకపోయినను, నేను యెహోవా యందే ఆనందించుచున్నాను. నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించదను. ప్రభువు యెహోవాయే నా బలము, నా బలము. ఆయన నా కాళ్ళను లేడి కాళ్ళ వలె చేయును. ఉన్నత స్థలముల మీద ఆయన నన్ను నడవ చేయును. ఒకసారి వాక్యం కొరకై స్తోత్రం చేద్దాం. అందరూ కూడా స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. All the fig trees shall not grow, neither shall fruit be in the vines. The labor of the oak shall fail, and the field they shall be removed. The flock shall be cut off from the fold, and they shall be no more held in the store. Yet I will rejoice in the Lord. I will joy in the God of my salvation, and the Lord God is my strength, and He will make my feet like hind feet, and He will make me to walk upon my high places, to the chief singer of my strength instrument. ఈ రోజు మన దేవుని మరి వాక్యం ఉన్నటువంటి వర్తమానం యొక్క టైటిల్ లేదా ముఖ్యాంశం ఏంటంటే I will rejoice in the Lord. 18వ వచనం చదవండి. నేను యెహోవా యందు ఆనందించుచున్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఈ లేఖన భాగమును మనం చూసినట్లయితే ప్రవక్త అయినటువంటి హబాకుకు ప్రతికూలమైన పరిస్థితుల్లో కూడా యెహోవా యందు ఆనందించుచున్నాడు అని చెప్తున్నాడు. ఈరోజు మన లేఖనం యొక్క ఈ వర్తమానిక అంశం ఏంటంటే నేను యెహోవా యందు ఆనందించుచున్నాను. హబాకుకు రాస్తున్నాడు ఈ మాటలు. హబాకుకు ప్రతికూలమైన పరిస్థితులన్నీ ఎదురైనప్పుడు, పరిస్థితులన్నీ ఆయనకి వ్యతిరేకంగా హింసల మధ్యలో అంటున్నాడు, పరిస్థితులు ఎలా ఉన్నా సరే నేను మాత్రం యెహోవా యందు ఆనందించుచున్నాను అంటున్నాడు. దేవుని స్తోత్రం. ఒక వ్యక్తి ప్రతికూల పరిస్థితుల్లో ఎట్లా సంతోషం ఉండగలడు? అన్ని పరిస్థితులు బాగుంటే ఒక వ్యక్తి సంతోషం ఉండగలడు, కానీ పరిస్థితులన్నీ మారిపోయినప్పుడు, ప్రతికూలంగా ఉండకపోయినప్పుడు ఒక వ్యక్తి యెహోవా యందు ఎలాగో ఆనందించగలడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇది సాధారణమైన మనిషికి సాధ్యపడేది కాదు. ఏ వ్యక్తి అయితే ఆత్మీయుడై దేవుని యందు లోతుగా వేరుపారుతాడో ఆ ఆత్మీయుడు మాత్రమే ప్రతికూలమైన పరిస్థితుల యందు యెహోవా యందు అతడు ఆనందించాడు. హబాకుకు కూడా అంటున్నాడు, పరిస్థితులు ఎలాగున్నా సరే నేను యెహోవా యందు ఆనందించేదోనని తీర్మానం చేసుకుంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మనం ఈ వాక్యం, ఈ 3 వచనాలు ఒక్కొక్కటిగా మనము ధ్యానిద్దాం. దేవుని చిత్తమైతే ఇది మొదటి భాగంగా, మిగతా వచ్చే ఆదివారం లైవ్ లో సెకండ్ పార్ట్ గా నేను మీకు చెప్తాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం మొదటగా చూస్తాం, చదువుదాం మాటలు. అంజూరపు చెట్లు పూయకుండినను. ఇక్కడ మొదటి అంటున్నాడు, అంజూరపు చెట్లు పూయకుండును, ద్రాక్ష చెట్లు ఫలించకపోయినాను, ఒలీవ చెట్లు కాపు లేకపోయినాను, చేనిలో పైరు లేకపోయినాను, పంటకు రాకపోయినాను, గొర్రెల దొడ్డులో లేకపోయినాను, శాలలో పశువులు లేకపోయినాను, నేను యెహోవా యందు. వాట్ ఎ గ్రేట్ స్టేట్మెంట్ అండి. ఈవెన్ మై సిచ్యువేషన్ గో అప్స్ అండ్ డౌన్, ఐ విల్ రిజాయిస్ ఇన్ ద లార్డ్. ఈ మాటను చెప్పగలవు ఉదయ కాన్సెప్ట్. 3 నెలలు సహవాసానికి దూరం అయిపోయింది. పరిశుద్ధుల ఐక్యత లేదు, సంఘ సహవాసం లేదు, పరిస్థితులన్నీ తారుమారైపోతుంది.
అందరూ మరణకు భయతో ఉన్నారు. అటువంటి మధ్యలో నువ్వు ఈ మాట చెప్పగలవా? నేను యెహోవా యందు ఆనందిస్తాను. ఇక్కడ అంజూరపు చెట్లు పోయకపోయినాను మొదటి మాట. ఇక్కడ 10 కార్యాలు చూస్తున్నాం మనం. మొదటి కార్యం చూస్తున్నాం అంటే అంజూరపు చెట్లు పోయకపోయినాను. ఈ అంజూరపు పోయకుండా ఉన్నాను, నేను యెహోవా యందు ఆనందించెదను అని హబాకు ప్రవక్త ఒప్పుకోను. ఏం ఒప్పుకోలే ఆయన? అంజూరపు చెట్లు అని ఒప్పుకుంటాడు. అయినా సరే ఐ విల్ రిజాయిస్ ఇన్ ద లార్డ్, నేను యెహోవా యందు అంజూరపు చెట్టు యొక్క గుణం ఏంటి అసలు చూస్తే న్యాయాధిపతుల గ్రంథం 9వ అధ్యాయం 11వ వచనం. బుక్ ఆఫ్ జడ్జెస్ చాప్టర్ 9 verse 11. అంజూరపు చెట్టు చెట్ల మీద రాజునై ఉండి ఇటు అటు ఊగుటకు నా మాధుర్యమును నా మంచి ఫలమును నేను ఇవ్వక మానేదనా అని వాటితో అనెను అని మనం న్యాయాధిపతుల గ్రంథం 9వ అధ్యాయం 11వ వచనంలో మనం చూస్తున్నాం. అంజూరపు చెట్టు గుణం ఏంటంటే మాధుర్యమును మంచి ఫలము ఇచ్చుట. ఏంటంటే దీని పని, దీనికి గుణము మాధుర్యాన్ని, తర్వాత మంచి ఫలమును ఇచ్చుటయే అంజూరపు చెట్టు యొక్క లక్షణంగా మనం చూస్తున్నాం. ఈ మాధుర్యము అంటే ఏంటి అంటే దేవునికి ఇష్టముగా ఉండటం. ఈ మాధుర్యం దేనికి సూచన అంటే మరొక మాట చెప్పంటే దేవునికి ఇష్టముగా మనము ఉండుంటాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 6వ వచనం చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 6వ వచనం. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యం. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టమై ఉండుట అసాధ్యమని చదువుతాం. విశ్వాసము దేవునికి ఇష్టకరముగా చేయాలి. అంటే ఒక వ్యక్తి ఇష్టంగా ఉండాలంటే ఏం చేయాలి? ఆ వ్యక్తి విశ్వాసంతో ఉంటే ఆ వ్యక్తి దేవుని ఏం చేస్తాడు? ఇప్పుడు ఈ అంజూరపు చెట్టు గుణం ఏంటిది? మాధుర్యాన్ని మంచి ఫలం. ఈ మాధుర్యం అంటే ఏంటిది? దేవునికి ఇష్టమైన వర్గం. దేవునికి ఇష్టంగా ఉండాలంటే విశ్వాసముగా మనం ఉండాలి. ఆ మాటలు మనం మళ్ళా విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. విశ్వాసము దేవునికి ఇష్టకరమైనట్టుగా చేస్తాము. మన దేవునికి ఇష్టకరముగా లేదా దేవుని సంతోషపరచాలంటే మనలో ఏముండాలా? విశ్వాసం ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ మాధుర్యం లేదా మంచి ఫలము ఈ మాధుర్యము లేదా ఈ మంచి ఫలము దేనికి సూచన అంటే విశ్వాస ఫలము. ఒక వ్యక్తికి ఏం కావాలా? విశ్వాస ఫలము ఉండాలి. ఈ అంజూరపు చెట్టుని అంటున్నారు వాళ్ళు వచ్చి మమ్మల్ని ఏలమని అంటే అంటాడు, నేను మనుషులను నేను దేవునికి అమర్చను కాదు. సారీ, అంజూరపు చెట్టు ఏం చెప్తుంది చూడండి. అంజూరపు చెట్ల మీద రాజునై ఉండి ఇటు అటు ఊగుటకు నా మాధుర్యమును నా మంచి ఫలమును నేను ఇయ్యకపోదునా. నేను పెత్తనం చేయటానికి కాదు, కానీ దేవుడు నాకు ఇచ్చిన మాధుర్యమైన జీవితం, నాకు దేవుడు ఇచ్చినటువంటి మంచి ఫలం నేను అందరికీ ఏం చేయాలా? దేవుడికి మాధుర్యంగా మారాలంటే నువ్వు దేవునికి ఇష్టమైగా మారాలి. దేవునికి ఇష్టంగా మారాలంటే నీలో విశ్వాసం. మాధుర్యమే నా ప్రభుతో జీవితం, మహిమానందమే మహాశ్చర్యమే, మహిమానందమే మహాశ్చర్యమే, మాధుర్యమే నా ప్రభుతో. మత్తయి సువార్త 7వ అధ్యాయము 16వ వచనం నుండి 18వ వచనం చదువుతున్నాం. వారి ఫలము వలన మీరు వారిని తెలుసుకుందురు. ముళ్ళ పొదలలో ద్రాక్ష
యేసు ప్రభు చెప్తున్న మాటలు, మీరు ఫలముల వలన మీరు వారిని తెలుసుకుందురు. ముళ్ళ పొదలలో ద్రాక్ష పండ్లైనను పల్లేరు చెట్లలో అంజూరపు పండ్లైనను కోయుదురా. అలాగనే ప్రతి మంచి చెట్టు మంచి ఫలములు ఫలించును, పనికి మాలిన చెట్టు కాని ఫలములు ఫలించెదరు. మంచి చెట్టు కాని ఫలములు ఫలింపనేరదు, పనికి మాలిన చెట్టు మంచి ఫలములు ఫలించదు అని యేసు ప్రభు చెప్తాడు. కావున మన ఫలమును బట్టే ప్రజలు మనం ఏం చేస్తారు, గుర్తెరుగుతారు. ఫలములు అనేవి మన క్రియలు. అంటే ఇక్కడ ఏమన్నాడు, మంచి చెట్టు మంచి ఫలములు. అంటే మంచి ఫలములు దేనికి సూచన? ఫలం అంటే ఇట్స్ అవర్ క్యారెక్టర్. మన క్రియలు బట్టే మనల్ని ప్రజలు గుర్తెరుగుతారు మనం ఎవరి వారమై ఉన్నామని. ఇక ప్రేమ దేవుని బిడ్డలారా, మన క్రియలను, మన మంచి ఫలం అంటే సత్క్రియలను, మంచి ఫలం అంటే సత్క్రియలకు సూచనగా ఉన్నాయి. చూద్దాం యాకోబు పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం నుండి 22వ వచనం. వ్యర్థుడా క్రియలు లేని విశ్వాసం ఫలము అనేది ఏంటంటే మన క్రియలు. మనం మంచి ఫలమును మన సత్క్రియలకు సూచించు. అయితే ఇక్కడ ఏమో చదవండి, వ్యర్థుడు 22వ అధ్యాయం 20 నుండి 22 వచ్చిన క్రియలు లేని విశ్వాసం నిష్ఫలమైనది మన పితరుడైన అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకును బలిపీఠం మీద అర్పించినప్పుడు అతడు క్రియల వలన నీతిమంతుడని తీర్పు పొందలేదా? విశ్వాసము అతని క్రియలతో కూడా కార్యసిద్ధి కలగజేసినని క్రియ మూలముగా అతని విశ్వాసము పరిపూర్ణమైనదని. ఒక వ్యక్తి దేవునికి ఇష్టంగా మారాలంటే అతనికి ఏముండాలంట? విశ్వాసం. విశ్వాసం మూలం ఏం జరుగుతుంది? మంచి ఫలములు మనము ఫలిస్తాం. ఆ ఫలముల ద్వారా ప్రజలు మనల్ని గుర్తించారు. ఇప్పుడు విశ్వాసమును బట్టి అబ్రహాం ఏం చేశాడు? తనకు ఉన్నటువంటి ఏకైక కుమారుని దేవునికి ఇవ్వటకు వెనక తెలియదు. అందుకనే ఏమంటున్నాడు చదవండి, అదంతా కాకుండా మనము క్రియలు లేని విశ్వాసముతము అబ్రహాము దేవునికి లోబడి తన ఏకైక కుమారుని ఇస్సాకు అయినటువంటి బలిగా అర్పించుటకు సిద్ధపడగా అతని విశ్వాసం క్రియల వల్ల బయలుపరిచాడు. తన విశ్వాసాన్ని ఎలా బయలుపరిచాడు? నాకు విశ్వాసం ఉంది అంటాడు. ఆ విశ్వాసం మన క్రియల రూపంలో చేయకపోతే నీ విశ్వాసం దేనికి? అబ్రహాముకున్న విశ్వాసాన్ని ఏం చేశాడు? అబ్రహామా, నీకున్నట్టు ఏకైక కుమారుడు ఏం చేయమన్నాడు? నాకు బలి అర్పించు. ఆ విశ్వాసాన్ని ఎలాగో బయలుపరిచాడు? క్రియారూపంగా చూపించాడు. కాబట్టి ప్రేమ దేవుని బిడ్డలారా, అబ్రహాము దేవుడు వాగ్దానం గురించి అవిశ్వాసించలేదు, సందేహపడలేదు. అంత మాత్రం కాదు, అవిశ్వాసం వల్ల దేవుని వాగ్దానం గురించి సందేహపడి, ఒకవేళ సందేహపడితే దేవుని మహిమపరిచేవాడు. దేవుని వాగ్దానాలు యందు అబ్రహాము ఏం చేశాడు? విశ్వసించాడు, నమ్మాడు. కాబట్టి ఆయన విశ్వాస ఫలం ఏంటిదంటే క్రియలు. దేవుని మహిమ కలుగును గాక. చదువుదామా రోమిలికి రాసిన పత్రిక 4వ అధ్యాయం 17వ వచనం నుండి 22వ వచనం వరకు. త్వరగా 17:21. తాను విశ్వసించిన దేవుని ఎదుట అనగా మృతులను సజీవులుగా చేయువాడును లేని వాటిని ఉన్నట్టుగానే పిలిచేవాడునైనా దేవుని ఎదుట ఆయన మనందరికీ తండ్రి అయి ఉన్నాడు. ఇందును గూర్చి నిన్ను అనేక జనములకు తండ్రిగా నియమించి తిని అని వ్రాయబడి నేను అనేక తండ్రిగా నియమించింది. నీ సంతానము ఇలాగూ ఉండునని చెప్పిన దాన్ని బట్టి తాను అనేక జనములకు తండ్రి అగునట్లు నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను. నిరీక్షణకు ఆధారం లేనప్పుడు నిరీక్షణ కలిగి ఏం చేశాడు? అతను ఆయనకి పిల్లలే లేదు, వయసు మిగిలిపోయింది.
ఆయన ఏం చేశాడు? వాగ్దానాన్ని నిరీక్షణ కూడా లేదు. అయ్యో ఇప్పుడు మేము వయసులో ఉన్నామే, మాకు పిల్లలు పుడతారని నిరీక్షణ కూడా వాళ్ళకి నిరీక్షణ లేనప్పుడు వాళ్ళు వాగ్దానాన్ని నమ్మారు కాబట్టి ఆయన విశ్వాసం దగ్గరగా మార్చబడ్డాడు. దేవుని స్తోత్రం. నీ మాధుర్యాన్ని అంటే నువ్వు దేవుని ఇష్టంగా మార్చబడాలి. ఇష్టంగా మార్చబడాలంటే నీలో విశ్వాసం ఉండాలి. విశ్వాసం ఉంటే నీకేం జరిగింది? క్రియలు వస్తుంది. మరొక మాట చదువుతాం ప్రియులారా, మత్తయి సువార్త 9:27 మాట. మత్తయి సువార్త 9:27 నుంచి 30 వరకు. యేసు అక్కడ నుండి వెళ్ళుచుండగా ఇద్దరు గుడ్డివారు ఆయన వెంట వచ్చి దావీదు కుమారుడా మమ్మను కనికరించుమని కేకలు వేసిరి. ఆయన ఇంట ప్రవేశించిన తరువాత ఆ గుడ్డివారు ఆయన యొద్దకు వచ్చిరి. యేసు, నేను ఇది చేయగలనని మీరు నమ్ముచున్నారా? వారు నమ్ముచున్నాము ప్రభు అని ఆయనతో చెప్పిరి. అప్పుడు ఆయన వారి కన్నులను ముట్టి, మీ నమ్మిక చొప్పున మీకు కలుగును గాక. వాళ్ళ క్రియ ఏంటిది? ఇక్కడ నమ్మారు. నమ్మటం వలన ఆ గుడ్డి వారు ఏం చేశారు? దేవుని మహిమను చూశారు. 12 సంవత్సరాల రక్తస్రావం కలిగినటువంటి స్త్రీ యేసు వస్తున్నాడన్న సంగతి ఆమె ఏం చేసింది? వింది. నేను వెళితే ఆయన చెంగును ముట్టితే నాకు స్వస్థత కలుగుతుందని ఆమె ఏం చేసింది? నమ్మింది. ఎటువంటి ఫలము ఫలిస్తున్నామా? విశ్వాసం అనే ఫలం. ఆమె ఏ విధంగా క్రియ చేస్తుంది? తన విశ్వాసాన్ని తన క్రియరూపంగా తను ఏం చేస్తుంది? దేవుని మీద ఉన్న నమ్మకాన్ని క్రియరూపంగా చూపించి యేసు చెంగు ముట్టును వెంటనే 12 సంవత్సరం కలిగిన రక్తస్రావం స్తంభించిపోయింది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. దేవుని స్తోత్రం చెప్తాం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి అంజూరపు చెట్లు పోయినాను. అంజూరపు చెట్టు గుణం ఏంటి అంటే మాధుర్యాన్ని, మంచి ఫలాన్ని ఫలించుతుంది. మాధుర్యం అంటే ఆయన ఇష్టమైన వారుగా మనం మార్చబడాలి. ఆయన ఇష్టంగా మనం మార్చబడాలంటే మనం ఆయన దేవుని సంతోషపరచాలంటే మనం ఇష్టలుగా మారాలి. ఇష్టలుగా మారితే ఆటోమేటిక్గా మనం ఏమవుతుందో మనలో విశ్వాసం అభివృద్ధి చెందుతుంది. అప్పుడు విశ్వాస సహితమైనటువంటి ఫలములను మనము ఫలిస్తాం. రెండో మాట చదువుతారా అక్కడ? ద్రాక్ష చెట్లు ఫలించకపోయింది. ఈ ద్రాక్ష చెట్టు మొదటి చెప్పండి ఏం చెట్లు అంట? ఈ ద్రాక్ష చెట్లు ఫలించకపోయినాను, నేను యెహోవా యందు ఆనందించెదను అని హబక్కూకు చెప్తున్నాడు. ద్రాక్ష గుణం ఏంటిది? మనం చూస్తే ఈ ద్రాక్ష యొక్క గుణము మనము న్యాయాధిపతుల గ్రంథం 9వ అధ్యాయం 13వ వచనంలో చూస్తాం. దేవునిని మానవులను, ఈ ద్రాక్ష వల్లి గుణం ఏంటంటే దేవునిని మానవులను సంతోషపెట్టు నా ద్రాక్షారసం నేను ఇయ్యక మాని చెట్ల మీద రాజునయుండి ఇటు అటు ఊగుటకు నేను వచ్చేదనా అని వాటితో అనేను. దేవుని మహిమ కలుగును గాక. దేవుని మానవుని సంతోషపెట్టే గుణం దేనిది? ద్రాక్ష చెట్టు. ఏముంటది? ద్రాక్షారసమును నివ్వక మాని చెట్ల మీద రాజునై ఉండుటకు ఇటు అటు ఊగుటకు నేను వచ్చేదనా అని మనం చదువుతున్నాం. ఈ ద్రాక్షారసము ఏం చేస్తుందంట? దేవుణ్ణి మాన త్రిత్వంలో ఉన్నటువంటి రెండో వ్యక్తి ఎవరైనా త్రిత్వంలో 3 వ్యక్తులు కనపడతారు. తండ్రి, కుమార. ఆ రెండో వ్యక్తి ఎవరు అంటే త్రిత్వంలో రెండో వ్యక్తి ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన ఎందుకు వచ్చాడు ఈ లోకం అంటే దేవుణ్ణి, మనుషులను సంతోషపరుస్తాడు. తండ్రిని దేవుడు తన తండ్రి పంపించిన పనిని సంపూర్ణ చేయటకు మానవులను పాపము నుండి రక్షించి
వాళ్ళకి సంతోషం కలుగు చేయటకే ఆయన ఈ భూలోకానికి వచ్చాడు. దేవుడి మహిమ కలుగును గాక. సామెతల గ్రంథం 8:30 చూద్దాం. సామెతల గ్రంథం 8:30 నేను ఆయన యొక్క ప్రధాన శిల్పి అనుదినము సంతోషించు నిత్యము ఆయన సన్నిధిని ఆనందించుచుంటిని. దేవుడి కుమారుడు తన తండ్రి సన్నిధిలో ఏం చేస్తున్నట చెప్పండి? ఆనందించుచున్నాడంట, సంతోషించుచున్నాడంట. తండ్రికి ఆనందం కలిగించాలని ఆ కుమారుడిని యేసుక్రీస్తు చిత్తం. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, మానవులు సంతోషం కలిగించుటకు మనుష్య కుమారుడైన యేసుక్రీస్తు ఈ భూలోకానికి దిగి వచ్చేది. ఆయన మనకు రక్షణ ఆనందమును, పరిశుద్ధాత్మ చేత నింపబడిన ఆనందమును దేవుడు మనకి ఇవ్వడానికి వచ్చాడు. లూకాసు వార్త 15:32. మనం సంతోషపడి ఆనందించుట యుక్తమే. మనము సంతోషించి పడి ఆనందించుట యుక్తమే. చూడండి, ఆయన వలె మనము దేవుని మనుషులు సంతోషపరచాలంటే, సంతోషపరిచే వారంలో మనం ఉండాలంటే దేవుని యందు మనం ఎప్పుడు సంతోషిస్తామంటే లూకాసు వార్త 15 చూడండి. మనము సంతోషపడి ఆనందించుట యుక్తమే. ఈ నీ తమ్ముడు చనిపోయి తిరిగి బ్రతికి తప్పిపోయి దొరికెనని అతనితో చెప్పాను అని. మారు మనసు చూడండి, ఒక వ్యక్తి దేవుణ్ణి ఎలా సంతోషపరచగలడంటే, ఒక వ్యక్తి తిరిగి దేవి సన్నిధికి మరలా తిరిగి వచ్చి తను ఏమన్నాడు అక్కడ? తన తమ్ముడు చనిపోయి తిరిగి బ్రతికి తప్పిపోయి దొరికింది అంటున్నాడు. అంటే ఎవరు? తప్పిపోయిన కుమారుడు తిరిగి తండ్రి ఇంటికి వచ్చినప్పుడు అతడు దేవుణ్ణి, మనుషులను సంతోషపరిచాడు. దేవుడు ఎప్పుడు మన ఎంత సంతోషపడతాడు? when we turn back from backsliding, వెనకంచిపోయిన పరిస్థితి నుండి మనం తిరిగి వచ్చినప్పుడు దేవుడు మనల్ని ఏం చేస్తాడు? సంతోషిస్తాడు. ఈ దినంలో కొందరు దేవుని జనులు వెనకబడిన స్థితిలో కనబడుచుంటారు. మరి ముఖ్యంగా ఈ లాక్డౌన్ సమయంలో చాలా మంది దేవుని నుండి దూరంగా వెళ్ళిపోతారు. దేవుని నుండి దూరమైన స్థితిలో కనబడుచుంటారు. నేడు ఈ పరిస్థితి ఎక్కువైపోయింది. అనగానే నీవు ఏ పరిస్థితిలో ఉన్నావు ఒకసారి ఆలోచించుకోసమా? వెనకబడిన స్థితిలో ఉన్నావా? ఎక్కడ ఉన్నావు? చదువు ఇర్మియా గ్రంథం 3:32 చూడండి. భ్రష్టులైన బిడ్డలారా తిరిగి రండి, మీ అవిశ్వాసము నేను బాగు చేసేదను. ఇంగ్లీష్ లో ఉంది సార్, వెనకబడిన స్థితి. తిరిగి రండి, మీ అవిశ్వాసమును నేను బాగు చేసేదను. మీ అవిశ్వాసాన్ని బాగు చేసేదను. నీవే మా దేవుడవు. దేవుడవైన యెహోవా నీ యొద్దకి మేము వచ్చిచున్నాము. ఏం చేసుకోవచ్చు చెప్పండి? హల్లెలూయా. ఒక వ్యక్తి ఎక్కడికి రావాలంట? ఏమన్నాడు? భ్రష్టులైన బిడ్డలారా అంటే వెనకబడిన స్థితి. ఇంగ్లీష్ లో అన్నాడు అక్కడ, బ్యాక్ స్లైడింగ్ మై చిల్డ్రన్, వెనకబడిన స్థితిలో ఉన్న వారులారా తిరిగి రండి, మీ అవిశ్వాసమును అంటే వెనకబడిన స్థితిని నేను బాగు చేస్తాను. ఏం చేస్తాడంట? ఏ స్థితిని? లాక్డౌన్ పడింది, చర్చి లేదు, సవాస్ కదండి, ఇండియా కొందరికి అమ్మా సంతోషం. చక్కం ఆదివారం చికెన్ మటన్ తెచ్చుకుని తిని, వండుకుని తిని, చుట్టాలు పిలిచి ఫంక్షన్ చేసుకుని చేసే బ్యాచ్ ఏదో బ్యాచ్. ఒక బ్యాచ్ ఏంటిది? అయ్యో సహవాసం దొరకలేదే, ఉపదేశం పొందలేకపోతున్నాం, దేవుని వాక్యం బరువైందని బాధపడ్డాడు. అందుకని ప్రభు అంటాడు, భ్రష్టులారా తిరిగి రండి, నేను మిమ్మల్ని బాగు చేస్తాను, నీ విశ్వాసాన్ని బాగు చేస్తానంటాడు. తిరిగి రా. చూడు, జెఫన్యా గ్రంథం 3:17.
3:17. 3:17 జఫనే గ్రంథం. నీ దేవుడైన యెహోవా నీ మధ్య ఉన్నాడు. ఆయన శక్తిమంతుడు. ఆయన మిమ్మును రక్షించును. ఆయన బహు ఆనందముతో నీ యందు సంతోషించును. ఆయన బహు ఆనందముతో నీ యందు సంతోషించు. నీ యందలి సంతోషము చేత ఆయన హర్షించు. ఎప్పుడు చూడాలి, ఎప్పుడు ఆయన బహుగా ఆనందిస్తాడు. ఎక్కువైపోయినట్టు నువ్వేనా పెట్టింది ఇట్లా క్లియర్ వచ్చు. ఎప్పుడు ఆయన ఆనందిస్తాడు. ఆయన ఎప్పుడు నీ ఎందుకు సంతోషిస్తాడు. నీ ఎందుకు సంతోషం చేత ఆయన ఎప్పుడు హర్షిస్తాడంటే నీవు తిరిగి వచ్చినప్పుడు. ఈ విశ్వాసం ఎక్కడ పాడైపోయింది, నీ విశ్వాసం ఎక్కడ బలహీనపడ్డాడు ఆత్మీయ జీవితంలో, ఈ 3 నెలల్లో నీ విశ్వాస జీవితం ఎలా ఉందో ఒకసారి ఆలోచించు. ప్రభు నిన్ను పిలుస్తున్నాడు, తిరిగి రా. అప్పుడు నేను నీ యందు హర్షిస్తాను, నీ యందు నేను ఆనందిస్తాను అంటున్నాడు. చూడండి, మనం దేవుని మాత్రమే ఆనందించేవాడు. చాలా మంది అంటారు, నేను దేవుని దగ్గర లెక్క చెప్తుంటాను, దేవుని సంతోషపడితే చాలు, నేను ఎవరు లెక్క చేస్తుంటాను. చాలా తప్పు. దేవుడు మాత్రమే సంతోషపరచకూడదు. దేవునితో పాటు నువ్వు మానవులను కూడా సంతోషపరచాలి. అంటే లోకసారంగా కాదు, ఆత్మీయ విధానంలో వారిని ఎందుకు సంతోషపడాలి. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, 3వ యోహాను పత్రిక 4వ వచనం చూడండి. మనము దేవుని మాత్రమే కాదు. 4వ వచనం 3వ యోహాను పత్రిక. నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నారని వినుట కంటే నాకు ఎక్కువైన సంతోషము లేదు. చూసారా, నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకుంటున్నారు. ఒక తండ్రికి ఏం సంతోషం? నా పిల్లలు చెడిపోవాలనా, బారులో కూర్చుని తాగాలనా? వాడు మంచి జీవించాలి. ఒక దైవజనుడి సంతోషం ఏంటిది? సత్యముల కొరకు వారు అనుసరించి నడుచుకున్నప్పుడు అదే ఒక దైవజనుడికి సంతోషం. ఇది చక్కటి మాట అంటున్నాడు యోహాను. నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకున్న వారని వినుట కంటే నాకు ఎక్కువైన సంతోషం ఏది లేదని అపోస్తలుడు రాస్తున్నారు. మన సత్యాన్ని అనుసరించుకుని నడుచుకుంటూ అంటే సత్యాన్ని అనుసరించి నడుచుకోవడం అంటే ఏంటి సార్? దైవ సేవకులను, దేవుని జనులను కూడా, జనులు మన నిమిత్తమే సంతోషపడాలి. దేవుడు సంతోషపడాలా, దైవ జనులు కూడా సంతోషపడాలి. ఎవరిని చూసి? విశ్వాసం చూసి. దేవుడు అలాగ చేయనట్టుగా స్తోత్రం. మొదటి దశలోనికలు రాసిన పత్రిక 2వ అధ్యాయం 19వ వచనం 20. మొదటి దశలోనికలు రాసిన పత్రిక 2వ అధ్యాయం 19వ వచనం 21. ఏలయనగా మా నిరీక్షణ అయినను ఆనందమైనను అతిశయ కిరీటమైనది ఏది? మన ప్రభువైన యేసు రాకడ సమీపము. ఆయన ఎదుట మీరే కదా నిశ్చయముగా మీరు మా మహిమను ఆనందమునై ఉన్నారు. ఎంత చక్కటి మాట అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు. దైవ సేవకునికి దేవుని జనులు మన నిమిత్తమే సంతోషించారు. ఈ భక్తుడు ఏమంటున్నాడు? ఎలాగనగా మా నిరీక్షణ ఏదాయను ఆనందమును అతిశయము కిరీటము ఏది అంటే మన ప్రభు రాకడి సమయంలో ఆయన ఎదుట మీరే కదా మీరే నిశ్చయముగా మీరు మా మహిమ ఆనందమునై ఉన్నారు. అందుకని గొప్ప సంతోషం లోపల సేవలో ఉందంటారా? ఎంత భారంతో మాట్లాడుతారు సంగతితో. మా
ఆనందము, మా కిరీటము, మా అతిశయస్పదము, మహిమయు ఎప్పుడు ఆయన వచ్చినప్పుడు లోపం లేని సౌందర్యవంతులుగా ఆయన ఎదుట నిలిచి ఉన్నప్పుడు దేవుని స్తోత్రం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం మనుషులను సంతోషపరచాలి, దేవుని కూడా. అందుకన్నాడు ఈ ద్రాక్షావళి ఏం చెప్తుంది? దేవునికిను మానవులు సంతోషపరిచే పని నాది, అది నా పరిచర్య. మనం కూడా పిల్లారా మనుషులు సంతోషపరచాలి, దేవుని కూడా సంతోషపరచాలి. నువ్వు దేవుని పిల్లలు ఎదుట సంతోషంగా ఉండాలి, నువ్వు సేవకులు ఎదుట కూడా నువ్వేం చేయబడాలా? సంతోషపరచాల సేవ. అది ద్రాక్షావళి యొక్క గుణం. మరొక కోణంలో మనం చూస్తే ఈ ద్రాక్ష రసం దేనికి సూచన అంటే, ఈ ద్రాక్ష రసం ప్రేమ కూడా సూచన. ఒక కోణంలో మనం చూస్తే ద్రాక్ష రసం అది దేవుని మనుషులు సంతోషపరిచేది. రెండో కోణం చూస్తే, రెండో అనుభవం మనం చూస్తే ఈ ద్రాక్ష రసం అనేది ప్రేమకు సూచన. చదవండి పరమగీతాలు 1వ అధ్యాయం 2వ వచనం. పరమగీతాలు 1వ అధ్యాయం 2వ వచనం. నోటి ముద్దులతో అతడు నన్ను ముద్దు పెట్టుకొనును గాక, నీ ప్రేమ ద్రాక్షారసం కన్నా మధురము. ద్రాక్షారసం కన్నా నీ ప్రేమ ఎంతో సంతోషకరమని మనం ఇక్కడ చదువుతున్నాం. నీ ప్రేమ ద్రాక్షారసం కంటే. మార్క్స్ వార్త 12:30 చూడండి. 30 మార్క్స్ వార్త 12 అధ్యాయం 30 వచనం. నీవు నీ పూర్ణ హృదయంతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ వివేకంతోను, నీ పూర్ణ బలముతోను నీ దేవుడైన ఈ ప్రభుని ప్రేమింపవలెనన్నది ప్రధానమైన ఆజ్ఞ. రెండవది నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమింపవలెనని రెండవ ఆజ్ఞ. ప్రేమ కావాలి మనకు. నీ దేవుడిని యెహోవాను ఎలా ప్రేమించాలి? పూర్ణమైన దయతో, పూర్ణమైన ఆత్మతో, పూర్ణమైన వివేకంతో, పూర్ణమైన బలముతో నీ దేవుడిని యెహోవాని ప్రేమిస్తూ. అదే మొదటి ఆజ్ఞ. రెండవ ఆజ్ఞ నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి. ద్రాక్షావళికున్న గుణం, ఆ గుణం మనలో కూడా కనిపించాలి. ప్రైజ్ ది లార్డ్. అంత్య దినములో అనేక ప్రేమ ఏమైపోతుంట. నేను వెదకక ముందే నన్ను వెదకని ప్రేమ ఇది, నేను ప్రేమించక ముందే నన్ను ప్రేమించినది, నేను వెదకక ముందే నన్ను వెతికిన ప్రేమ ఇది, నేను ప్రేమించక ముందే నన్ను ప్రేమించినది, పాదరూదారు నీచి బలము చేకూర్చెను యేసయ్యా నీ ప్రేమ వర్ణింపా నా తరమా, నీ ప్రేమ నీ దయయున్నద దేవా, ఆ ప్రేమలో నన్ను బలపరచు దేవా, నీ ప్రేమ మత్తయి సువార్త 24వ అధ్యాయం 12వ వచనం. 24వ అధ్యాయం 12వ వచనం. అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ అంతము వరకు సహించువాడెవడో వాడే రక్షింపబడును. దేవునికి మహిమ కలుగును గాక. ఇతరులు దేవుణ్ణి ప్రేమించినా ప్రేమించకపోయినా, వారు నన్ను ప్రేమించినా ప్రేమించకపోయినా, నేను మాత్రం ఇతరులు ఏం చేస్తాను? ప్రేమించగలమా?
అది సాధ్యం అంటారా? వాళ్ళు ప్రేమిస్తే మేము ప్రేమిస్తాం. యూ రెస్పెక్ట్, టేక్ రెస్పెక్ట్, అంతేనా కదా? అది లోకపరమైనటువంటి ఆలోచన. కానీ ఇది ఎట్లా? నిన్ను వాళ్ళు నిందించినా చెప్పండి, నీ మీద వాళ్ళు చెడ్డ మాట పెరుగుతుంటే నువ్వు ఇంకా బిర్యానీలో ఉండి పెట్టాలి. అది దేవుని ప్రేమ. చూద్దామా? 2 కొరింథీయులకు రాసిన పత్రిక 12:15 కొరింథీ సంఘంలో ఏం చెప్తాడు చూడండి. కాబట్టి నాకు కలిగినది యావత్తు మీ ఆత్మల కొరకే బహు సంతోషముగా వేయపరచుదును. నన్ను నేను వ్యయపరచుకుంటా. నేను మిమ్మల్ని ఎంత ఎక్కువగా ప్రేమించుచున్నానో అంత తక్కువగా మీరు నన్ను ప్రేమించిరా. నేను అవసరమైతే నేను మీ కొరకు నా జీవితాన్ని ఏం చేస్తాను? ఖర్చు పెట్టేస్తా, ఏం చేసుకుంటాను, కరిగిపోతాను. నేను ఎంత ప్రేమిస్తున్నాను మిమ్మల్ని, కానీ మీరు అంత నన్ను ఏం చేస్తున్నారంట? ఏం చెప్తున్నారంట? తక్కువగా మీరు నన్ను ప్రేమిస్తురా అని కొరింథీ సంఘంతో పౌలు అడుగుతున్న మాట. ఇతరులు నా మీద ప్రేమ తగ్గిపోయినా, వారు నా పైన ప్రేమ లేకపోయినా, దేవుని బిడ్డలు ఇతరులను మనం ఏం చేయాలి? మనము ప్రేమించాలి. యేషోబు జీవితంలో ప్రియులారా, సహోదరులు అతని మీద పగబెట్టారు, అన్నదమ్ములందరూ పగబెట్టారు, వారందరూ ఇతన్ని ప్రేమించలేదు. అయినా సరే యేషోబు మాత్రం ఏం చేశాడు? ఆ రోజు నన్ను ఒంట్లో పడేశారా, నాకు దొరికింది ఛాన్స్ అని మనకి విసిపెట్టాడా? వాళ్ళు ఐగుప్తుకు వచ్చినప్పుడు ఒడ్లు తీసుకెళ్తే వాళ్ళు జైల్లో పడేశాడా? వాళ్ళ మీద ఎక్కువ ప్రేమ పెరిగింది. బస్తాలు ఒడ్లు, తర్వాత రోకలు ఇచ్చి, వెండి కూడా వాళ్ళు గోతాల్లో వేసి కట్టాడు. సౌలుని దావీదుని సౌలు ఎన్నిసార్లు అసహ్యపడ్డాడు, ఎన్నిసార్లు చంపాలనుకున్నాడు. కానీ సౌలు ప్రేమ మాత్రం, దావీదు ప్రేమ మాత్రం సౌలు మీద ఏమవుతుందంట? అధికమవుతుంది. మనము దేవుని ప్రేమించే వాళ్ళగా ఉండాలి ప్రియులారా. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనము దేవుని అధికంగా ప్రేమించే వాళ్ళగా మార్చబడాలి. దేవుడు మాత్రమే కాదు, మానవులు కూడా ప్రేమించాలి. నువ్వు దేవుని ప్రేమించావని అర్థం ఎట్లా తెలుసుకో తెలుసా? నువ్వు మానవులు ప్రేమించుకున్నాను అర్థం. ప్రేమించేదా యేసు రాజా, నిన్నే ప్రేమించేదను. ప్రేమించేదా యేసు రాజా, నిన్నే ప్రేమించేదను. ప్రేమించేదను, ప్రేమించేదను, ప్రేమించేదను. అంజూరపు చెట్లు పూసిన, ద్రాక్ష చెట్లు నన్ను ప్రజలు ప్రేమించిన, నేనేం చేస్తా? వారు మాత్రం ప్రేమిస్తా. నేను దేవుడికి మాత్రమే కాదు, మనుషులు ఎదుట కూడా నేనేం చేయాలంట? ప్రేమను సంపాదించుకోవాలి. వాటి కోసం 3వది చదువుదా. ఒలీవ చెట్లు కాపు లేక ఉండినను. ఈ ఒలీవ చెట్లు కాపు లేకుండాను నేను యెహోవా యందు, ఇది హబాకుకు చెప్పుచున్నాడు. ఒలీవ చెట్లకు గుణం ఏంటిది అని మనం చూస్తే న్యాయాధిపతుల గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనంలో చూస్తాం. ఇది ఈ ఒలీవ చెట్లు యొక్క గుణము 9వ అధ్యాయం 9వ వచనం. ఒలీవ చెట్లు మమ్మల్ని ఏలుమని. ఒలీవ చెట్టు దేవుణ్ణి మానవులను దేని వలన నరుని సన్మానితురో ఆనా తైలము. అక్కడ ఇంగ్లీష్ భాషలో క్రొవ్వు ధాన్యము అన్నది. క్రొవ్వు ఇంగ్లీష్ లో నీయక నేను మాని చెట్ల మీద రాజై ఉండుటకు ఇటు అటు ఊగుచు వచ్చేదనా అని వాటితో చెప్పుచున్నది. మన దేవుడు సన్మానించుటకు, గణపరచుటకు మనము కొవ్వు ధాన్యములు అవసరం.
పాత నిబంధన కాలంలో దేవుణ్ణి ఎలా వాళ్ళు గణపరిచారంటే కొవ్వును అర్పించాడు బలిపీఠం మీద. ఆ కొవ్వు కరుగుతున్నప్పుడు అది సువాసనగా మారి అది బలిపీఠం నుండి అది కరిగి వింపైన సువాసన దేవుడికి ఆరాధన మారి. ఇప్పుడు ఈ ఒలివ చెట్టు యొక్క పని ఏంటిది? ఆయన తైలము చేత, అది ఇచ్చుచున్న తైలం చేత అనేకులను సన్మానించే పని, రాజును సన్మానించే పని, యాజకులు సన్మానించే పని, ప్రవక్తులను అభిషేకించే పని, దేవుని గణపరిచే పని. అది మాని నేను చెట్ల మీద అటు ఇటు ఊగుటకు నాకు పని లేదు. ఎంత గొప్పతనం చూడండి. ఎవరన్నా మనం వచ్చి పెత్తనం చేయమంటే మన దేవుని కూడా వదిలేసేసాం. అలాంటున్నాను, మేము పెత్తనం చేయము. దేవుడు మాకు ఇచ్చిన పరిచర్య, దేవుడు మమ్మల్ని నియమించినటువంటి కార్యం నిమిత్తమే మేము నమ్మకంగా దేవుని ఎదుట కనపడతాం. ఇట్స్ నాట్ అవర్ డ్యూటీ. We will be faithful where the Lord has kept us. దేవుడు మమ్మల్ని ఎక్కడ పెట్టారో మేము అక్కడ నమ్మకమైన వారుగా, మేము ద్రాక్షారసం ఇచ్చి అనేక సంతోషపరిచే సంతోషించండి. మా తైలంతో దేవుడు గణపరిచే మనుషులను సన్మానం చేయడానికి నన్ను పెట్టాడు, నేను అదే చేస్తాను. దాన్ని మించి లిమిట్ దాటి నేను ఏం చేయాలంటే నేను రాను అంటున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. ఈ కవ్వు ధాన్యము దేవుని వాక్యం మూలముగా మనం పొందుకుంటాం. ఏ విధంగా మనం ఈ క్రౌడ్ చూడండి, తెలుగు బైబిల్ ఏముందంటే నూనె అని ఉంటుంది కదా, అక్కడ తైలం అనేది, కానీ క్రొవ్వు ధాన్యం అని ఇంగ్లీష్ బైబిల్. ఈ క్రొవ్వు మనము దేవుని వాక్యం మూలంగా పొందుకొచ్చున్నాం. చదువుదాం. కీర్తన గ్రంథం 63వ అధ్యాయము 4వ వచనం 5వ వచనం. త్వరగా చదవాలి. నా మంచం మీద నేను నిన్ను జ్ఞాపకం చేసుకుంటున్నాను. రాత్రి జామయందు నిన్ను ధ్యానించినప్పుడు ప్రభువు మెదడు నాకు దొరికినట్లుగా నా ప్రాణము తృప్తిపరచున్నది. ఉత్సాహముతో పెదవులతో నా నోరు నిన్ను గురించి గానము చేయుచున్నది అని దావీదు తన కీర్తనలో సెలవిస్తున్నాడు. కావున మనము ఈ వాక్యమును ధ్యానించినప్పుడు ఈ కొవ్వు ధాన్యము మనకి ఏం చేసింది? ఏమవుతుంది? మనకి లభిస్తుంది. ఈ క్రొవ్వు ధాన్యం పొందాలంటే మనం ఏం చేయాలి బ్రదర్? ఆయన వాక్యాన్ని అందుకని పాడుతాం. నీ వాక్యమే నన్ను బ్రతికించెను. మనకు ఈ క్రొవ్వు ధాన్యం పొందాలంటే భక్తుడిని దావీదేవుడు, నా మంచం మీద నేను నిన్ను జ్ఞాపకం చేసుకున్నప్పుడు, రాత్రి జామయందు నిన్ను ధ్యానించినప్పుడు క్రొవ్వు మెదడు మన ప్రాణం తృప్తిపరిచే కొవ్వు ఏంటి తెలుసా? దేవుని వాక్యం. దేవుని వాక్యం విన్నవాడు ఎప్పుడు కదల్చబడడు. మలాకి గ్రంథం 3వ అధ్యాయం 6వ వచనం. కుమారుడు తన తండ్రిని గణపరచును కదా. నేను తండ్రిని అయితే కుమారుడు తన తండ్రిని గణపరచును కదా. దాసుడు తన యజమానుని గణపరచును కదా. నా నామమును నిర్లక్ష్య పెట్టి ఆశకులారా, నేను తండ్రినైతే 1:6 కదా మలాకి. నేను తండ్రినైతే నాకు రావలసిన ఘనత ఏమాయను? నేను యాజకుడనైతే నాకు భయపడవాడు ఎక్కడ ఉన్నాడు? నేను తండ్రినైతే నాకు రావలసిన ఘనత ఏమాయను? చూడండి, ఈ వాక్యము ధ్యానించినప్పుడు మనకు క్రొవ్వు మెదడు లభిస్తుంది. ఈ క్రొవ్వు ధ్యానం చేత మనం ఇతరులు ఏం చేస్తాము? పోషిస్తాం. మన దగ్గర క్రొవ్వు ధాన్యం ఫుల్గా ఉంటే మనం ఏం చేస్తాం? ఇతరులని పోషిస్తాం, వారిని సంతోషపరుస్తాం. మనము దేవునికి సమస్త మహిమ ఘనత పాత్రలుగా మనం మార్చబడాలంటే ఏం చేయాలి? మనం దేవుని ఎలా కనపరచాలి? ఇక్కడ అన్నాడు కదా, నేను తండ్రినైతే నాకు రావాల్సిన ఘనత అంటున్నాడు. అంటే ఏంటిది? మనం దేవుని ఎలా కనపరచగలము? సామెతలు 3:9. మనం దేవుని ఎలా కనపరచగలము? 3:9 చూడండి. సామెతలు 3వ అధ్యాయం 9వ వచనం. నా రాబడి అంతట్లో ప్రథమ ఫలమును నా ఆస్తి భాగం ఇచ్చి యెహోవాను గణపరచుము. ఎలా గణపరుస్తాడు దేవుని కంట? ఆస్తిలో కూడా
ఆ రోజు అపోస్తుల పాదాల దగ్గర చిరాస్తులు తెచ్చి పడేశారు కదా. ఈ రోజుల్లో చాలా సంఘాల్లో దేవునికి ఇచ్చి దోసుకుపోయి కూడా చాలా దేవుని సొమ్ము దేవునికి ఇచ్చి మోసం చేసే విశ్వాసం చాలా మంది లేదా లోకంలో. ప్రియులారా, ఆ శక్తికరమైనటువంటి అది ఎప్పుడు వారి మీద నిలిచి చాలా మంది దేవునికి ఇచ్చి హెచ్చించుకుంటారు. ఒక చర్చికి వెళ్తే ఫ్యాన్ లో మూడు రెక్కలు ఉన్నాయి. ఆ 3 రెక్కల మీద 3 పేర్లు ఉన్నాయి. అల్లం, బెల్లం, సొప్ప. 3 రెక్కల మీద 3 పేర్లు. ఒక రెక్క మీద అల్లం, ఒక రెక్క మీద బెల్లం, ఒక రెక్క మీద సొప్ప. అంటే ఎవరు ఇచ్చారు అదంటే బెల్లం అనుకుని అల్లం సబ్బారావు గారు ఈ ఫ్యాన్ చర్చి డొనేషన్ చేశారు. ఊళ్ళో చూద్దాం ఒక్కొక్క ఫ్యాన్ మీద సొప్పమ్మ, మరియమ్మ, మా అమ్మ. నువ్వు దేవుని కుడి చేతి చేతి కూడా తెలియకూడదు. అప్పుడే నీ రహస్యమైన ఆశీర్వాదాలు దేవుడు నీకు విడుదల చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఎలా కనపరుస్తా ఉంటున్నాడు ఇక్కడ? నీ ఆస్తి అంతటిలో, నీ రాబడంతటిలో ఆయన ప్రథమ ఫలముగా. ఆ ప్రథమ ఫలము ఎవరు అంటే మనమే. మనము దశభాగం మాత్రం ఉంటివి కాదు, మనము దేవునికి ప్రథమ ఫలముగా మార్చబడినట్లుగా స్తోత్రించేద్దాం. అందరూ కూడా స్తోత్రించేద్దాం. దేవుడు అలా చేయనట్లుగా ప్రథమ ఫలముగా చేయనట్లుగా స్తోత్రించేద్దాం. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 23వ వచనం. 8వ అధ్యాయం 23వ వచనం. అంతేకాదు ఆత్మ యొక్క ప్రథమ ఫలములు నొందిన మనము కూడా దత్తపుత్రత్వము కొరకు అనగా మన దేహము యొక్క విమోచనము కొరకు కనిపెట్టుచు మనలో మనము మూలుగుచున్నాము. ఏలయనగా మనము నిరీక్షణ కలిగిన మన చూడండి ఏం చదువుతున్నారు. 8:23 కదా. 8 అధ్యాయము 23వ వచనం చదవండి. అంతేకాదు ఆత్మ యొక్క ప్రథమ ఫలము నొందిన మనము కూడా దత్తపుత్రాత్మ కొరకే అనగా మన దేహము యొక్క విమోచన కొరకే కనిపెట్టుచు మనలో మనమే మూలుగుచున్నామని చూస్తున్నాం. కావున పరిశుద్ధాత్మ ద్వారా మనము ఆయనకి ప్రథమ ఫలముకి ఎలా మార్చబడతాం? దత్తపుత్రాత్మ పరిశుద్ధాత్మ అభిషేకం పొందుతుంది. చాలా మందికి పరిశుద్ధాత్మ అనుభవం ఉండదు. పరిశుద్ధాత్మ లేకుండా సేవ చేసిన మీ సేవ ఉందని ప్రియులారా, పరిశుద్ధాత్మ అభిషేకం పొందాలా. చాలా మంది ఈ దినాల్లో పరిశుద్ధాత్మని హేళన చేస్తూ ఉంటారు, హేళనగా మాట్లాడతారు. పరిశుద్ధాత్మ గురించి, పరిశుద్ధాత్మ కార్యాల గురించి. పరిశుద్ధాత్మ చాలా మంది అంటారు బాప్తిజం పొందినప్పుడు పరిశుద్ధాత్మ మనతో ఉందండి. మనతో కాదు, పరిశుద్ధాత్మ మనలో ఉండాలి. 2 గ్లాసుల్లో తోడు పోస్తే గ్లాస్ పక్కనున్న 2 గ్లాసుల్లో 2 గ్లాసులు పాలు పెట్టి తోడు మనం ఒక గ్లాసు పక్కన వేసి ఒక గ్లాసు లోపల మనం వేస్తే ఏ గ్లాసులో ఉన్న పాలు తోడుకుంటుందంటే లోపల ఉన్నదండి. పరిశుద్ధాత్మలో ఉంటే మీకు అది అర్థం ఉంటుంది. అందుకనే నికోదేము అన్నాడు, వాడు నీటి మూలముగాను ఆత్మ మూలముగా జన్మిస్తేనే కానీ వాడు దేవుని రాజ్యంలో వారసుడు కాదన్నాడు. నీటి బాప్తిస్మం సరిపోదు, నీకు ఆత్మాభిషేకం కూడా నువ్వు నింపబడాలి. ఆత్మ మూలంలో కూడా నువ్వు నింపబడాలి. ఈ ఆత్మ మూలంగా ఎలా నింపబడతావు? ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఆహ్వానించినప్పుడు, అభిషేకం పొందినప్పుడు దేహ విమోచన నీకు ఒక దినం కలుగుతుంది. దేవుని స్తోత్రం. యెషయా గ్రంథం 43వ అధ్యాయము 23వ వచనం చూడండి. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 23వ వచనం. దహన బలులుగా గొర్రె మేకలను పిల్లలను నా యొద్దకు తేలేదు, నీ బలుల చేత నన్ను గనపరచలేదు. చూడండి ఏమంటున్నాడు? దహన బలుల చేత, మేకల చేత, పిల్లలను నీ బలుల చేత నన్ను గనపరచ అని ప్రభు సెలవిస్తున్నాడు. పూర్వ దినములలో దేవుని ప్రజలు అక్షరానుసారంగా గొర్రెలు తీసుకొచ్చేవాళ్ళు, అక్షరానుసారంగా కోడెలు,
బలిగా దేవునికి అర్పించేవాడు. కానీ నూతన నిబంధన సంఘంలో ఉన్న మనం, దేవుని పిల్లలైన మనము ఏ బలి అర్పించాలి? చూడండి, దేవుడికి ఎలాగో గణపరచగలము? మనము ఎలా గణపరచగలము? దశమ భాగములు ఇచ్చుట. దశమ భాగములు మాత్రమే కాదు, నీవు ప్రథమ ఫలముగా మార్చబడాలి. ప్రథమ ఫలముగా మారాలంటే నువ్వు అభిషేకం పొంది ఉండాలి. పాత నిబంధన కాలంలో దేవుని ఎలా గణపరిచేవాళ్ళు? కోడెలు, దూడలు, తర్వాత ఏంటి, గొర్రెలు తీసుకొచ్చి. కానీ నూతన నిబంధన సంఘంలో ఉన్న విశ్వాసులు నూతన నిబంధన యేసు రక్తం చేత కడగబడిన వారికి ఎటువంటి దహన బలి అర్పించాలి అంటే వారు సజీవ యాగంగా తమను తాము, రోమిలికి రాసిన పత్రిక 12:3 కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన మీ శరీరము ఆయనకు సమర్పించవలెనని వాక్యమును బట్టి నేను నిన్ను బ్రతిమలాడుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమై ఉన్నది. సజీవ యాగముగా అంటే ఏంటి తెలుసా? మన శరీరంలో ఉన్నటువంటి అహంకారము, కోపము, ద్వేషము, పగ మనము పూర్తిగా కరిగిపోతేనే కానీ ఆ బలి దేవునికి ఇష్టకరంగా మార్చబడుతుంది. దేవుడు అలా చేయడానికి స్తోత్రం చేద్దాము. చాలా మంది దేవునికి సమర్పించుకుంటారు, అయ్యి సమర్పిస్తారు, కానీ వారి దేహాన్ని మాత్రం వాళ్ళు దేవునికి సమర్పించవచ్చు. అవి ఇవి తీసుకెళ్ళి ఫ్యాన్లు, బేట్లు, లైట్లు, గేట్లు అవన్నీ ఇస్తారు సమర్పణ. కానీ దేవుడు ఇక్కడ కోరుకుంటున్నాడంటే నీవు సజీవ యాగముగా ఆయన కొరకు నువ్వేం చేయాలి? సమర్పించుకుంటుమే. మన శరీరంలో దేవుని చిత్తాన్ని మనం ఏం చేయాలి? నెరవేర్చాలి. అప్పుడు దేవుని రహస్య రాకడలో నిజముగా మనం ఏమవుతాము? దేవుని ఘనపరిచే వారుగా మార్చబడతాము. సామెతల గ్రంథం 14:37 చూడండి. దరిద్రుని బాధించువాడు వాని సృష్టికర్తను నిందించుచున్నాడు. బీదను కనికరించేవాడు ఆయనను గణపరచువాడు అని చదువుతున్నాం. ఇచ్చట ప్రస్తావించుచున్న దరిద్రులు ఎవరు? ఈ బీదలు ఎవరు అంటే 2 కొరింథీయులకు రాసిన పత్రిక 6:10 చూస్తున్నాం. అపోస్తలుడైన పౌలు చెప్తుండే ఈ బీదలు ఎవరు చూడండి. 6:10 2 కొరింథీయులకు రాసిన పత్రిక. దేవుని పరిచారకులమై ఉండి అన్ని స్థితులలో మమ్మును మేమే మెప్పించుకొనుచున్నాము. మేము మోసగాండ్రులమై ఉన్నప్పుడు సత్యవంతులము తెలియబడని వారమైనట్లుండి బాగుగా తెలియబడిన వారము చనిపోవచ్చున్న వారమైనట్లుండి ఇదిగో బ్రతుకుచున్న వారము. చూడండి ఏమంటున్నాడు ఇక్కడ? దరిద్రులమై ఉన్నట్టు అనేకులకు ఐశ్వర్యమును కలిగించు వారముగా ఏమియు మేము లేని వారమై ఉన్నట్టు సమస్తమును కలిగిన వారము. కావున ఈ దరిద్రులు ఎవరంటే ప్రతిష్ఠింపబడిన దేవుని సేవకులు. ఉద్యోగం చేసిన సేవ చేసేవాళ్ళు చాలా మంది 6 రోజులు మాస్టర్, 7 రోజులు మాస్టర్. అన్ని సంపాదించుకున్నాక గవర్నమెంట్ సొమ్ము అంతా బ్యాంకులో ఫిక్స్డ్ చేసినాక వాడు కూడా సేవ చేయాలని ఆశపడతారు. అది కాదు. ఏ సేవకుడైతే ప్రతిష్ఠితుడై దేవునికి నమ్మకమైన సేవ చేస్తారు వాళ్ళు ఈ దరిద్రులు. తమను అన్ని ఉండి లేనివాడు, అన్ని కలిగి ఉండి ఏమీ లేనివాడుగా, అంటే వారు తమను తాము ఏం చేసుకున్నంటే సజీవ యాగంగా సమర్పించుకున్నవారు. 1 తిమోతికి రాసిన పత్రిక 5:7 చూడండి. వారు నిందారహితులై ఉన్నట్లు ఇలాగూ ఆజ్ఞాపించుము. ఎవడైనను స్వకీయులను విశేషముగా తన ఇంటి వారిని సంరక్షింపకపోయిన 5:17 1 తిమోతి. బాగుగా పాలన చేయు పెద్దలను విశేషంగా వాక్యమందు ఉపదేశమందును ప్రయాసపడు వారిని రెట్టింపు సన్మానమునకు పాత్రులుగా ఎంచవలెను. ఆమేన్. కావున మనం దేవుణ్ణి గణపరచడం మాత్రమే కాదు, ఎవరిని గణపరచాలా?
దేవుని సేవ చేస్తున్న సేవకులు కూడా ఏం చేయాలి? కనపరిచే వారు రెట్టింప. సరే నా మాటలు బాగుగా పాలన చేయ పెద్దలను, విశేషముగా వాక్యమందును ఉపదేశమందును ప్రయాసపడు వారిని రెట్టింపు సన్మానమును, ఉపదేశమందు ప్రయాసపడు వారిని రెట్టింపు సన్మానం పాత్రులుగా చేయవలెను. చూడండి ఏం చేయాలి? సేవకుల్ని రెట్టింపు సన్మానం తలపైకి వెళ్తుంది. అంటే రెట్టింపు సన్మానం అన్నాడంటే రేపు అందరూ షాలు పూలు తీసుకొస్తారా? కొంతమంది 50 సంవత్సరాలు 25 సంవత్సరాలు కొత్త పెళ్లి చేసుకుంటారు. పాస్టర్ వాళ్ళు కూడా ఏదో ఉంటాయి కొన్ని పండుగలు. షాల్వా షష్టపూర్తి, షాల్వాలు, దండలు, మహిమలు కావాలి వాడికి. మన దేవుడు మహిమను కోరువాడు కాదు. యోహాను సువార్తలో అంటాడు, గుడ్డోడు బాగు చేసినాక నేను మహిమను కోరువాడును కాను. ఒకవేళ మహిమను కోరితే నా మహిమ ఇప్పుడు రెవరెండ్ అని పెట్టకపోతే వాళ్ళు రారు, వాక్యం చెప్తారు. డాక్టర్ అని పెడితే వాళ్ళు రారు. నేను వాటి విరోధం కాదు, కానీ దీనిలాగా సమస్త మహిమ ఘనత ప్రభావం యేసుకు మాత్రమే కలగాలి. దేవుడు రెట్టింపు సన్మానం చేయమన్నాడు. అంటే సన్మానం షాలో కప్పమని అంటారు. ఆ సన్మానం అంటే ఏం తెలుసా? హెబ్రీయులకు రాసిన పత్రిక 13:17 చూడండి. రేపు మీరు గిఫ్ట్లు తెచ్చుకొచ్చి సన్మానం చేయమని చెప్తారు ప్రభు. మీ పైన నాయకులుగా ఉన్నవారు వాళ్ళు ఏం చేయాలంటే లెక్క ఒప్పు చెప్పవలసిన వారై మీ ఆత్మను కాయిచున్నారు. వారు దుఃఖముతో కాక ఆనందముతో చేయనట్లు వారి మాటని విని వారికి లోబడి ఉన్నారంట. ఇదే గొప్పది, ఇదే సన్మానం. అంటే మిమ్మల్ని నడిపిస్తున్న దైవజనులకు మీరు లోబడి ఏమన్నాడు? లోబడి వాళ్ళ మాట విని, అదే వారికి ఆనందం అంట, అదే వారికి రెట్టింపు సన్మానం అంట. కొంతమంది విశ్వాసులు దైవజనులు చాలా బాధపడతారు, దైవజనుల మీద సాడులు చెప్పుకుంటారు. కొన్ని సంఘంలో ఎలక్షన్స్ పెట్టి దైవజనులు బాధ హింస పెడతారు. సేవకుడికి జీతాలు ఇచ్చి దైవజనులు కన్నీళ్లు కార్పిస్తారు. వాళ్ళు జీతాలు ఇచ్చి వాళ్ళు దైవ సేవకులు ఏం చేస్తారు? వాళ్ళు రూల్ చేస్తారు. అటువంటి సంఘ పెద్దలు బోళ్ళు చాలా మంది ఉండక తప్పల. చాలా మంది ఉన్నారు సంఘాలు. దైవ సేవకుల్ని దుఃఖపరచకూడదు. నిన్ను నడిపిస్తున్న దైవ సేవకుడి దగ్గర నువ్వు లోబడి బ్రతకాలి. నువ్వు ఏ డినోమినేషన్ ఇవ్వచ్చు ప్రియులారా, ఈ రాత్రి ఈ ఉదయకాల సమయంలో ఈ లైవ్ లో వినవచ్చు. దేవుడు నిన్ను సంఘ పెద్దగా చేశాడంటే దైవజన్ ఏడిపించడం కాదు, దైవ సేవకుడికి తోడుగా ఉండటానికి నిన్ను దేవుడు నియమించాడు. దైవజనులు కన్నీరు కాల్చుకుని వారు ఉపదేశం నిమిత్తమే తమను తామే సమర్పించుకున్న వారిని నువ్వు రెట్టింపు సన్మానం చేయాలంటే, సన్మానం అంటే వారి మాటను విని ఏం చేయాలంటే ఆ మహిమ కలిగిన రాకడ కొరకు ప్రయత్నించాలి. అలాగే ప్రభు చేయనట్లుగా స్తోత్రించేద్దాము. ఇదొక భాగం. మనము దేవుని మరో విధంగా మనం మరో కోణం చూస్తే, మనము దేవుని ఘనపరచడం వల్ల కలిగే మనకి ఏం కలుగుతుంది, ఏ మేలు కలుగుతుంది మనం దేవుని ఘనపరిస్తే? మనం చూస్తే మొదటి సమూయేలు గ్రంథం 2:30 చూస్తాం. మొదటి సమూయేలు గ్రంథం 2:20 యెహోవా సన్నిధిని మనవి చేసుకొనగా నీకు దొరికిన ఈ సంతానమునకు ప్రతిగా యెహోవా నీకు సంతానమునిచ్చును గాక. మొదటి సమూయేలు 2:30 నన్ను గణపరచు వారిని నన్ను గణపరచు వారిని నేను గణపరచెదను, నన్ను తృణీకరించు వారిని నేను తృణీకరించను. అంటే మనము దేవుని గణపరచడం వలన కలిగే మేళ్ళు ఏమిటి? మనం ఆయన గణపరిస్తే
చూడండి 2వ మాట మనం చూద్దాం. యోహాను సువార్త 12:26. ఒకడు నన్ను సేవించిన ఎడల నన్ను వెంబడింపవలెను. అప్పుడు నేను ఎక్కడ ఉండునో అక్కడ నా సేవకుడు కూడా ఉండును. ఒకడు నన్ను సేవించిన ఎడల నా తండ్రి అతన్ని ఘనపరచును అని యేసు చెప్తున్న మాటలు. యేసే ఉన్నాడు, ఒకడు నన్ను ప్రేమిస్తే నేను వాడిని ప్రేమిస్తాను, ఒకడు నన్ను ఘనపరిస్తే నేను ఎక్కడున్నానో తండ్రి దగ్గర, నీవు కూడా అక్కడే ఆ స్థలంలో ఉండబోచ్చు. ఎందుకు గొప్ప నిరీక్షణ అండి. స్తోత్రించేది ఒకసారి. మనము ప్రభువుని సేవించిన ఎడల మనము తండ్రిని దేవుని ఏం చేసినట్లు మనము ఘనపరచినట్లు. కాబట్టి మనం ఏం చేయాల, సంపూర్ణమైన సమయంలో దేవుని మనం సేవించేవారుగా ప్రభు మనల్ని చేయగలగాలి. 4వ అనుభవం చూద్దాం. చేనులోని పైరు పంటకు రాకపోయినా. మొదటి చెప్పండి, అంజూరపు చెట్లు పూసినా పోయి. 2వది ద్రాక్ష చెట్లు ఫలించిన. 3వది ఒలీవ చెట్లు కాపులేక. 4వది చేనులో పైరు. ఇక్కడ 2 విషయాలు చూస్తున్నాం. చేనులో పైరు. ఈ చేను అంటే ఎవరు అంటే సంఘం. పంట అంటే ఎవరు అంటే దేనికి సూచన అంటే, ఈ పంట అంటే దేవుని చిత్తం. పంట అంటే దేవుని చిత్తం. చూద్దాం. మరి యోహాను సువార్త 4వ అధ్యాయము 34వ వచనం చూద్దాం. యేసు వారిని చూచి నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయు. యేసు వారిని చూచి నన్ను పంపిన వాని చిత్తం నెరవేర్చుటయు ఆయన పనిని తుదమిట్టించుటయే నాకు ఆహారమై ఉన్నది. చేను దేవుని సంఘముకు సూచన, పంట అనేది దేవుని చిత్తము చేయటం. యేసుప్రభు ఏమన్నాడు ఇక్కడ, నన్ను పంపించిన వాణ్ణి చిత్తము చేయటమే నాకు ఆహారం. ఆహారం పంట అంటే ఏంటిది చెప్పాలి. పంట అంటే అప్పుడు ఏమన్నాడు ఈయన, నా తండ్రి చిత్తం చేయటం నాకు ఆహారం. అంటే ఆయన ఫుడ్ ఏంటిది, తండ్రి చిత్తం. నీ చిత్తము చేయుటకు నన్ను నీకు సమర్పించేదను. నీ చిత్తము చేయుటకు నన్ను నీకు సమర్పించేదను. నా పరుగును తుదముట్టించి నీ సన్నిధిలో నిలిచేదను. మత్తయి సువార్త 7వ అధ్యాయం 21వ వచనం. త్వరగా మరొకడు మొదటి దశలోని రాసిన పత్రిక 4:3. ప్రభువా ప్రభువా అని నన్ను పిలిచేవాడు పరలోక రాజ్యములో ప్రవేశింపడు గాని నా పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారం చేయవాడే. ఎవరు చిత్తం చేయాలంట? ప్రభువా ప్రభువా అని నువ్వు చేతులైతే ప్రార్థన చేసినంత మాత్రంలో నువ్వు పరలోక రాజ్యం లేదు, నూతన తండ్రి చిత్తాన్ని ఏం చేయాలి, నీవు చేయాలి. అందుకన్నాడు, చేనులో పైరు పండకపోయినాను అబాకు చెప్తున్నాడు ఇక్కడ, నేను యెహోవాను ఏం చేస్తాను, నేను దేవుని చిత్తం చేయటం వలన నేనేం చేయబడతాను, యెహోవాను ఆనందిస్తాను. మొదటి దశలోకి 4:3 చూడండి. మీ పరిశుద్ధులగుటయే అనగా మీరు జారత్వముకు దూరంగా ఉండుటయే దేవుని చిత్తం. దేవుని స్తోత్రం చెప్పండి. దేవుని చిత్తం ఏంటంట? మనం పరిశుద్ధ జీవితం చేయడం దేవుని చిత్తం. మన జారత్వం నుండి దూరంగా ఉండటమే దేవుని చిత్తం. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 11వ వచనం 12వ వచనం చూడండి. అన్యాయము చేయువాడు ఇంకను అన్యాయమే చేయనిము, అపవిత్రుడైన వాడు ఇంకను అపవిత్రుడుగానే ఉండనిము, నీతిమంతుడు ఇంకను నీతిమంతుడుగానే ఉండనిము, పరిశుద్ధుడు ఇంకను పరిశుద్ధుడుగానే ఉండనిము. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. వాని క్రియ చెప్పున ప్రతివానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతం నా యొద్ద. ఇంగ్లీష్ బైబిల్లో రివార్డ్ అన్నది. రివార్డ్ అకార్డింగ్ టు యువర్ డీడ్ ఐ హావ్ రివార్డ్ అన్నది. కాబట్టి మనం దేవుని చిత్తం చేయాలి, సంపూర్ణంగా చేయాలి. ఇప్పుడు నేను 4 అంశాలు 4 అనుభవాలు చెప్తున్నాను. మిగతా అనుభవాలు వచ్చే అనుభవాలు మనం వాటిని పార్ట్ 2వ భాగంలో
యెహోవాను ఆనందించుచున్నానని హబక్కూకు 3వ అధ్యాయం నుండి మనం ధ్యానించుకుంటాం. ప్రియమైన బిడ్డలారా, మొదటగా మనం చూసాము అంజూరపు చెట్టు యొక్క ఏంటి లక్షణము? మాధుర్యాన్ని, తర్వాత మంచి ఫలములను ఫలించి. మాధుర్యం అంటే దేవునికి ఇష్టమైన జీవితం. దేవునికి ఇష్టంగా మనం ఉండాలంటే విశ్వాస జీవితం చేయాలి. విశ్వాస జీవితం చేయటం మనకు చేయటం వలన మనం మంచి ఫలములు ఫలిస్తామని మనం చూసాం. ఆ ఫలం మనకి ఏం చేస్తుందంటే దేవునికి ఇష్టంగా మనం మార్చబడతామని చూసాం. రెండవది మనం ఏం చూసాము? ద్రాక్ష చెట్లు. ద్రాక్ష చెట్లకు అనుభవం ఏంటిది? మనుషులు దేవుణ్ణి, మనుషులు అంటే మనం మనుషులను సంతోషపరచాలి, దేవుని సంతోషపరచాలి. రెండో అనుభవం చూసాం మనం ద్రాక్షవల్లిలో ప్రేమకు సాదృశ్యం, మనం ప్రేమ కలిగి ఉండవాలని చెప్తాం. మూడోది మనం ఏం చూసాము? ఒలీవ చెట్లు కాపు లేకపోవడం చూసాం. ఒలీవ చెట్టు దేనికి సూచన అంటే అనేకులు సత్కార్యం చేయటకు, అనేకులు సన్మానం చేయటకు ఉపయోగించే నూనె. ఆ నూనె ఏంటిదో మనం చూసాం. మనం ఎటువంటి వారిగా ఉండాలి, దాని గుణం ఏంటిది? దేవుని గణపరచడం, మనుషులు గణపరచడం గురించి చూసాం. దేవుని మనం ఎలా గణపరచాలి, ఏ విధంగా మనం చూసాం. ఆఖరికి మనం ఏం చూసాం అంటే చేనులో పైరు పంట. చేను అంటే సంఘము, పంట అంటే దేవుని చిత్తం. మనము సంఘములో దేవుని చిత్తం చేయవారుగా ఉండాలి. మిగతా ఉన్నటువంటి మాటలు వచ్చే ఆదివారం లైవ్ లో తిరిగి మనం కలుసుకుందాం. ప్రభు ఈ మాటలు దీవించుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రభు, నేను అనేకులు సంతోషపరిచేవాడు, నేను అనేకులకు దీవెనకరంగా చెప్పాను. నా జీవితం ఒక మాధుర్యంగా మార్చబడుతుంది. మాధుర్యాన్ని నీ జీవితం సరితలో నీవు దేవుని మాత్రమే కాదు, మనుషులు ఎదుటకు మనుషులు సంతోషపరచాలి. నీ జీవితం అనేక ఆశీర్వాదంలో ఉన్న రెండో వ్యక్తి ప్రభుని యేసుక్రీస్తు. దేవుని నీవు సంతోషపరచాలి. భూమిలో ఉన్న మానవులందరి నిమిత్తమై ఈ లోకానికి వచ్చి తన ప్రాణాన్ని పెట్టాడు. ద్రాక్షావళి ఏ విధంగా ప్రేమగా సూచన ఉందో అటువంటి ప్రేమ మొదటి నువ్వు నీ దేవుడిని యెహోవాని పూర్ణ మనసుతో, పూర్ణ బలముతో, పూర్ణ ఆత్మతో ఆయన సేవించవలెను. నిన్ను వలె నీ పొరుగువాని ప్రేమించవలెను నీకు వాక్యం చెప్తుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీవెక్కడున్నావో అక్కడ మోకరించి దేవుని మాటలు వింటున్న నీవు సమర్పించుకో. హల్లెలూయా. దేవుడు నిన్ను దర్శించబోతున్నాడు. నీ జీవితం ఆశీర్వాదకరంగా మార్చబడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. గ్లోరీ బికలబ షందరగలగలగలగల. హల్లెలూయా. పరిస్థితులు అనుకూలంగా ఉండకపోయినా ప్రతికూల పరిస్థితులు కూడా నువ్వు చెప్పగలవా? హబక్కూకు చెప్తున్నాడు, నేను యెహోవా యందు ఆనందించేదను. ఐ విల్ రిజాయిస్ ఇన్ ది లార్డ్. నీవు ఆయన యందు ఆనందించుచున్నావా? నీ ప్రేమ అనేక మంది ప్రేమ సల్లారిపోతున్నారు. నీవే పరిస్థితులు కనబడుచున్నావు. నీ ప్రేమ దేవుని యందు సల్లారిపోయిందా? ఒకసారి జ్ఞాపకం చేసుకో. హల్లెలూయా, హల్లెలూయా. యేసువే, దేవుడే, కర్తావే, స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. Praise, praise, praise. Kamana shamana kanaba, shamana kabala kinaba kanaba, riba kanama shandura balagada. Hallelujah. Praise the Lord. Hallelujah. 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 ప్రభువును సన్నిధించుచున్నారు. ప్రభు మన మధ్యలోకి దిగి వచ్చుచున్నాడు. నీ జీవితం మాధుర్యంగా మార్చాలని కోరుకుంటున్నాడు. దేవుడు నీ జీవితాన్ని ప్రాణాత్మ దేహంలో ఆయనకు సమర్పించి ప్రార్థించు. హల్లెలూయా, 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 హల్లెలూయా.
మనం ఒక మాధుర్యమైన జీవితం చేయగలగా ప్రభు అటు కృప మనందరికీ దయచేయగలగా స్తోత్రించదము. ఈ కోవిడ్-19 కరోనా వైరస్ దేవుడి తరిమి అనేక స్వస్థపరిచి అతి శీఘ్రముగా మనం సంఘంతో చేరి ప్రభుని ఆరాధించి కృప ప్రభు మనకు దయచేయగలగా స్తోత్రించదము. తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవునికి స్తోత్రించదము. అతి శీఘ్రముగా మధ్యాకాశం వచ్చినప్పుడు మనము కూడా శీఘ్రముగా ఆయన చేరి వెళ్ళటకు ప్రభు కృప చూపులాగా స్తోత్రించదము. ప్రార్థన చేస్తాను. మహాకృప కొరకు నీకు వేలాది వందనాలు తెలియజేస్తున్నాను తండ్రి. ప్రభా మరి మీరు మాతో మాట్లాడిన ప్రభా ప్రత్యేకమైన మాటలను బట్టి నీకు ఎంతో వేలాది వందనాలు తెలియజేస్తున్నాను ప్రభా. నిజముగా ప్రభా మీరు మాకు ఇచ్చిన ఆజ్ఞలలో ప్రభా ఎన్నో మాటలు మేము తప్పుతున్నప్పటికీ ప్రభా సంపూర్ణమైన పూర్ణమైన హృదయంతో పూర్ణ ఆనందంతో బలవంతమైన సేవించలేకపోతున్నాను ప్రభా. ఏదో ఒక నోటిస్తూ ప్రభా నేను ప్రేమిస్తున్నాము అని ప్రేమాన్ని చెప్పుచు ప్రభా నేను అనేక మాటలు బాధ పెట్టాను అప్పుడు క్షమించి కడుగండి పరిశుద్ధ నేను నీ కొరకు వాళ్ళని ప్రేమించదని చెప్తున్నాను అనేక మాటలు. ఇలాంటి పరిస్థితుల్లో మేము ఓడిపోతున్నాము నా తండ్రి. ఇలాంటి ఆజ్ఞల్లో ప్రభా ఒకటి మాట వేసిన ఒకటి చేసిన ప్రభా కోల్పోయినట్టు నిన్నెదుడుకో ప్రభా మేము అలాంటి పరిస్థితి ఏర్పరచబడకుండా ప్రభా ఇంకా ఉన్న జీవితంలో ప్రభా నిలకడ ఉండటకు సహాయం వినబడిన ప్రతి ఒక్క బిడ్డలు ప్రభా ఈ ఆజ్ఞలలో ప్రభా శ్రేష్టమైనది ప్రభా రెండింటిని ప్రభా పాటించటకు సహాయం దయచేయండి. ఈ లాక్డౌన్ దినములలో ప్రభా ఈ లైవ్ ద్వారా వింటున్న అనేక మంది బిడ్డలు ప్రభా నిజముగా ఎంత కష్టములు ఇబ్బందులు వేదన శోధన ఎంతమందికి ఎన్ని ఉన్నప్పటికీ కూడా ప్రభా ఏదో ఒక లోటు సంభవిస్తుంది ప్రభా. ఈ లాక్డౌన్ దినములలో ఎంతో బాధపడుతున్న బిడ్డలు ఉన్నారయ్యా. ఎందరైతే ఆశతో వాంఛతో ప్రభా ఈ రోజు ప్రభు నాతో ఏం మాట్లాడినై ఉన్నారు అన్నది ప్రభా లైవ్ ను వీక్షించి ఉన్నారు. ఆ బిడ్డలందరినీ ఆదరించండి ప్రభా. అయ్యా నువ్వు ఉన్నావు, నీలో ఆనందించగలుగుతాము ప్రభా. మాకు దేవుడై ఉన్నందుకు మేము ధన్యులై ఉన్నాము ప్రభు. నీ ప్రజలై ఉన్నందుకు మేము ధన్యులుగా మార్చబడి ఉన్నాము ప్రభు. నీ బిడ్డల విశ్వాసం కలిగి నిలకడగా ఉండటకు సహాయం దయచేయండి. వాళ్ళు ఉన్న చోట మోకరించి నీ సన్నిధిలో ఎదురు చూస్తున్నప్పుడు నీ ప్రకాశము వాళ్ళని తాకును కాక ప్రభా. నీ బలము వాళ్ళని దర్శింపబడును కాక. వాళ్ళు ఏ విషయంలో సొమ్మసిల్లిపోయి ప్రభా నీ సన్నిధిలో ఆనందించలేక దూరం అయి ఉన్నారు. ఆ పరిస్థితులన్నిటిలో నువ్వు కనబడుదురు కాక అని ప్రార్థిస్తున్నానయ్యా. నేను ఆనందించగలిగిన కృపను బిడ్డలకు అనుగ్రహించండి నా ప్రభువా. లోకంలో ఎక్కడ ఏది చూసినా ఎవరిని వెళ్ళినా ప్రభు ఆనందం లేదు కానీ నీ సన్నిధిలోనే మాకు ఆనందము ప్రభు. నీ సన్నిధే మాకు సంతృప్తి ప్రభు. నీ సన్నిధే మాకు బలమయ్యా. నీ సన్నిధే మమ్మల్ని జీవపరిచేది ప్రభు. నీ సన్నిధే నీ రాకడ కొరకు మమ్మల్ని సిద్ధపరచగలిగినది ప్రభు. నీ బిడ్డలు ఎందరవుతా వినున్నారో ప్రతి ఒక్కరు ప్రభు ఈ వాక్యాన్ని నమ్ములు వేసుకుని వాళ్ళు ఎందుకొరకు పిలువబడి ఉన్నారు, ఎందుకొరకు నాటబడి ఉన్నారు, ఎందుకొరకు ఫలింపబడి ఉన్నారు, ఎందుకొరకు బలము పొందుతున్నారు అనేది ప్రభు శ్రేష్టమైన 4 మాటలను ప్రభు మీరు మాతో ఉపదేశంతో మాట్లాడారు ప్రభు. నీ కొరకే కానీ కేవలం నీ మహిమ కొరకే కానీ ప్రభు
ఓ నిన్ను ప్రేమిస్తున్న బిడ్డల కొరకు, నశించిపోతున్న ప్రభా మానవుల కొరకు ప్రభా, మేము శ్రేష్టమైన శుభపరములకు ప్రభా అయ్యా శోభిల్లే ఒక జీవితమును చేయాలి ప్రభా, పరమలించే ఒక జీవితం చేయాలనేది మీరు మమ్మల్ని పిలుచుకున్నారు, నాట్యారు, బలపరిచారు, లేవనెత్తారు, నిలబెట్టారని ప్రతి బిడ్డలు తనను తాను నీ సన్నిధిలో బలపరుచుకుని ప్రభు ఆ చెట్టును ఏ విధముగా ప్రభ తనను తాను తగ్గించుకుని నిన్ను మానవుని కనపరచాలని అనుకున్నారు ప్రభు. ఆ విధముగా మేము బ్రతుకు దినములలో ప్రభ నిన్ను ప్రభ మా పొరుగు వాళ్ళు మేము కనపరచుటకు సహాయం చేయండి. కృపతో నింపండి, భద్రపరచాలని ప్రార్థిస్తున్నాను. వినిన ప్రతి కుటుంబము దీవింపబడుదురు గాక, కృపతో నింపబడుదురు గాక, వాళ్ళ కన్నీళ్ళన్నీ కూడా నాట్యముగా మార్చబడును గాక, కృపతో నింపబడుదురు గాక అని ప్రార్థిస్తున్నాను. అయ్యా కరోనా వైరస్ కూడా లోకం మీద నుంచి కొట్టివేయండి ప్రభా. ఇంకా ఎన్ని రోజులు ప్రభా ఒక్కసారి కరుణించండి. కృపతో ప్రభా దేశమును స్వస్థపరచండి ప్రభా. కరోనా వైరస్ ఎన్నో కుటుంబాలు ప్రభాల్లో కొల్లలమైపోయారయ్యా. తండ్రి లేక, పిల్లలు లేక, తల్లి లేక ప్రభా, కన్న పిల్లల దూరం అయిపోయి ప్రభా, గుర్తుపట్టలేని స్థితిలో ఉండిపోయి ప్రభా, ఒకరు మరణమును కూడా చూడలేనంత స్థితిగతిలో ఊహించని ప్రభ అనేక భయంకరమైన సంభవములు బిడ్డల జీవితంలో జరిగిన అలాంటి బిడ్డలందరినీ మీరు దర్శించి మీ కృప బిడ్డలను ప్రభ ఆవరించును కాక, నీ శాంతి, సమాధాన, స్వస్థత వాళ్ళకు కావాల్సినవన్నీ సమకూర్చండి. అన్నము లేకుండా, వస్త్రము లేకుండా అనేక వివిధమైన పరిస్థితుల్లో ప్రభ ఈ లాక్డౌన్ దినములలో బాధపడుతున్న బిడ్డలందరినీ మీరు ఆదరించండి, లేవనెత్తండి. లోకరక్షకుడుగా ప్రతి బిడ్డల పట్ల ప్రభ మీరు కనికరము చూపించి దేశమును స్వస్థపరిచి, దేశముల నివాసులను ప్రభావాల్లో క్షమించి కడిగి పరిశుద్ధపరచమని ఇంతవరకు నీ సేవకులు ప్రభు లైవ్ లో ఇచ్చిన ప్రతి మాట అన్నిటిని దీవించి ఆశీర్వదించినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ వినిన ప్రతి బిడ్డలు కుటుంబాలు దీవింపబడి నిలబడినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ చిన్న ప్రార్థన ఆలపించి ఉత్తర దయచేసి ప్రభు యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. తండ్రి దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధిలో కూడిన మనకు, లోకంలో ఉన్న సకల పరిశుద్ధులకు, ముఖ్యముగా సంఘములకు ప్రభు తిరిగి వచ్చే పర్యంత వరకు సదాకాలం మనతో కూడా ఉండునుగాక. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరికీ స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి.